బాలభవన్ డైరెక్టర్ గోవిందరాజు సుభద్రాదేవి ఆధ్వర్యంలో సూర్య స్కూల్ నందు హోలీ పండుగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభద్రాదేవి మాట్లాడుతూ హోలీ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దేశమంతా జరుపుకుంటారని అన్నారు. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు ఈ పండుగ జరుపుకుంటామని అన్నారు. ఈ మాసం తర్వాత వసంతకాలం మొదలవుతుందని, ప్రకృతి అంతా రంగులమయమవుతుందని అన్నారు. ఆ రంగులు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని అన్నారు. ప్రతి పండుగ ఏదో ఒక మెసేజ్ ను అందిస్తుందని, ఆ విషయాన్ని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. అయితే పండుగలాగా ఉండాలని, మరొకరిని బాధించేలా ఉండకూడదన్నారు. బాలభవన్ తరపున ఆర్గానిక్ రంగులు వాడమని, అవి ఎలాంటి హాని కలగజేయమన్నారు. పిల్లలు అందంగా రంగులతో ఆడుకున్నారు. చాలా వైభవంగా హోలీ జరుపుకున్నాము. అంత ముందర కూడా ఈ హోలీ కార్యక్రమం ఈ స్కూల్లో చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. హోలీ ఏంటంటే చెడు మీద మంచి ప్రభావం అన్నమాట. హోలీ అని అందరూ కూడా అర్ధరాత్రి వేళ దానం చేస్తారు ఇంకా అంతా మంచి జరగాలని పౌర్ణమి రోజు, పుష్యమాసంలో ఆఖరి పౌర్ణమి రోజు ఈ కార్యక్రమం ఘనంగా చేసుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇది నార్త్ ఇండియాలో ఘనంగా చేసుకుంటారు. గుళ్ళల్లో బయట అంతా కూడా అందరూ కలిసి ఈ రంగుల పండగని చాలా ఆస్వాదిస్తారు. ఇక్కడి నుంచి వసంత మాసం వస్తుంది. ప్రకృతి అంతా కూడా రంగులమయంగా ఉంటుంది. రంగులు అనేవి మన జీవితంలో ఆనందాన్ని ఇచ్చే శుభ సందర్భంలో మనకి రంగురంగుల కలర్లు చూస్తే మనకి ఆనందం కలుగుతుంది. అలాగే ఎరుపు దాన్ని నిర్దేశిస్తుంది. అలాగే ఆకుపచ్చ, అలాగే పసుపు, ప్రతి దానికి దానికి ఒక ఇది ఉంటుంది అన్నమాట, అర్థం ఉంటుంది. అందుకనే అన్ని కలర్స్ కలిపి అందరూ చల్లుకొని ఆనందిస్తారు. ఈరోజు నిజంగా పిల్లలందరికీ కూడా హోలీ పండుగ అంటే ఇష్టం. అయితే ఏంటంటే కెమికల్స్ వాడడం వల్ల తల్లిదండ్రులు అందరూ కూడా, స్కూల్ యాజమాన్యాలు కూడా భయపడుతున్నారు. మనం అలా కాకుండా బాలభవన్ ద్వారా మనం ఆర్గానిక్ కలర్స్ అంటే పసుపు, కుంకుమ, తర్వాత ఆకుకూరల నీళ్ళు, బీట్రూట్ నీళ్ళు ఇవి మాత్రమే వాడతాం. ఇవి ఏమాత్రం కూడా ఎటువంటి కీడు చెయ్యని రంగులు మనం వాడతాము. నిజంగా పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తారు దాంట్లో. అవన్నీ కూడా పిల్లలకి ఎందుకంటే ఇవి అన్నీ మధుర స్మృతులుగా ఉండాలని చెప్పి ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో పెద్దవాళ్ళు అయినప్పుడు మేము హోలీ అన్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి మధుర స్మృతిగా మిగలడానికి ఉపయోగపడుతుంది. అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలని ఉత్సాహపరుస్తూ మనం ఆహ్వానించిన సూర్య స్కూల్ కరెస్పాండెంట్ శంషుద్దీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలందరికీ కూడా వాళ్ళని నిజంగా వాళ్ళ ఆనందం చూడండి, వాళ్ళ మొహంలో ఎంత ఆనందము. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. చదువు, దానిపై ఆటలు, పాటలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆల్రౌండర్గా తయారవుతారు. వాళ్ళ ఆనందానికి మంచి సోపానాలు ఇలాంటి కార్యక్రమాలు. నిజంగా పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా వాళ్ళు చల్లుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ మీద చల్లి కూడా చాలా ఆనందం పొందారు. ఇలాంటి మధుర స్మృతులు మళ్ళీ రావాలి వాళ్ళకు కూడా అని కోరుకుంటూ మరొకసారి హోలీ శుభాకాంక్షలు. లీవ్స్ మిక్సీలో వేసేసి వాటర్లో కలిపేస్తే గ్రీన్ అవుతుంది. గ్రీన్ నీళ్ళు చేస్తే మీకు ఏం హామ్ కాదు. ఇంకొకటి బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ బాగా మిక్సీలో వేసేసి నీళ్ళల్లో కలిపేసి ఇవన్నీ చేస్తే ఆర్గానిక్ కలర్స్ అవుతాయి. సో మనం ఆర్గానిక్స్ కలర్లే వాడుతున్నాం కాబట్టి మరి ఆర్గానిక్స్ హ్యాపీ ఎంజాయ్ చేయడం అన్నమాట. అది వచ్చారు మీ సార్ కూడా. ఎలా ఎంజాయ్ చేయాలి అంటే ఈ మెమొరీ మీకు ఎప్పుడు ఉండాలన్నమాట. అప్పుడు హోలీ అనగానే అప్పుడు మేము చాలా చిల్డ్రన్గా ఉండేటప్పుడు ఈ ఫెస్టివల్ని భలే చేసుకున్నాం. మేము భలే ఎంజాయ్ చేసాం. యాక్చువల్గా 5 years 6 years బ్యాక్ అక్కడ రోడ్డు మీద చేసాం మేము. డ్రమ్స్ తెలుసా, షాపులు అమ్ముతారు కదా, అవన్నీ అస్సలు వాడకూడదు. అవన్నీ కళ్ళు పోతాయి, ముక్కులకు వెళ్తాయి, నోట్లకు వెళ్తాయి. ఇవేవి కెమికల్స్ అనమాట. ఇవి చెప్పండి, ఇవేంటి? ఆర్గానిక్. ఇది ఎట్లా చేసామంటే కుంకుమతో చేస్తాం. కుంకుమ ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? ఇదే కలరు ఎల్లో కలర్ ఎలా చేసాం మనం? ఎందుకంటే ఆర్గానిక్. మీ కళ్ళు అన్నీ బాగుండాలి. ఇచ్చింగ్ కెమికల్స్ వాటి ఇచ్చింగ్ వస్తుంది. సో హోలీ ఎందుకు ఆడతారు? దేశం అంతా ఆడతారు, భారతదేశంలో కానీ
బోర్డులో కూడా. ఎందుకు అంటే ఈరోజు ఏమంటే అర్ధరాత్రి అంటే నిన్న నైట్ హోలీ ఎందుకు ఆడుకుంటారంటే హోలీ అనే ఒక రాక్షసుని అంటే చెడు అనమాట, బ్యాడ్ని రిమూవ్ చేసేసి పండగ చేసుకుంటారు. అదే హోలీ. రాత్రి కాల్ చేస్తారు అనమాట. హోలీ అన్ని చోట్ల జరుగుతుంది. అది మనం అలవ్ ఇంకా సరే నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఒక్కసారి ఇది గుడ్.